ఒక తోటలో ఒక మామిడి చెట్టు, ఒక జామ చెట్టు, ఒక వేప చెట్టు పక్కపక్కనే ఉన్నాయి. ఒకసారి ఒక పిల్లల గుంపు తోటకు వచ్చింది. హోయ్ మామిడికాయలు అంటూ ఒక గుంపు మామిడి చెట్టు మీదికి ఎక్కారు. రేయ్ జామపళ్ళు రోయ్ అంటూ మరొక గుంపు జామ చెట్టు దగ్గరికి ఉరికారు. అది చూసి వేప చెట్టు, నేనంటే ఎవ్వరికీ నచ్చదు, అందుకే ఎవ్వరూ నా దగ్గరికి రారు అని మూతి ముడుచుకుంది. నీ ఆకులు చేదు, కాయలు చేదు, అందుకే నువ్వంటే ఎవ్వరికీ నచ్చదు అంది మామిడి చెట్టు. అలా ఏమీ కాదు, జనాలకు దేని అవసరం పడితే దాని దగ్గరకు వెళ్తారు. మనక్కూడా కాయలున్నప్పుడే కదా అందరూ చుట్టూ చేరేది అంది జామ చెట్టు. పిల్లలు పళ్లతో పాటు పచ్చికాయలు పిందెలు కూడా వదలకుండా కడుపు నిండిపోయేలా బాగా మెక్కారు. కాసేపటికవి అరక్క వాళ్లకు కడుపు నొప్పి వచ్చింది. బాధతో అల్లాడిపోయారు. వెంటనే వాళ్ల పెద్దవాళ్లు వచ్చి వేప చెట్టు ఆకులు లేతవి తెంపి బాగా నూరి అందరికీ రసం తాగించారు. దాంతో వాళ్లకు నెమ్మదిగా నొప్పి తగ్గింది. అది చూసి మామిడి చెట్టు, ఓ జామ చెట్టు, ఇంతకు ముందు నువ్వు చెప్పింది నిజమే. అవసరం పడనంతవరకు ఎవ్వరూ మన దగ్గరికి రారు. అవసరం పడితే ఎక్కడున్నా వాళ్లే వెతుక్కుంటూ చేరుకుంటారు. ఇంతకాలం వేప చెట్టును తక్కువ చూపు చూశాను కాని ఇందులో ఎన్ని ఔషధ గుణాలున్నాయి. మనం కేవలం కడుపు నింపగలం, కాని ఈ వేప చెట్టు తన ఔషధ గుణాలతో జీవితాన్నే నిలబెట్టగలదు అని మెచ్చుకుంది. ఆ మాటలకు వేప చెట్టు ఆనందంతో మెలికలు తిరిగిపోయింది.